ఆ ప్రొడ్యూసర్ ఒక్క మాటతో రచ్చ క్రియేట్ చేశాడు. ఇక నుంచి తెలుగు అమ్మాయిలతో సినిమాలు చేయమని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ సెన్సేషన్ అవుతోంది. తన సినిమాల్లో తెలుగు హీరోయిన్లకి అవకాశం ఇచ్చిన ఆ నిర్మాత టోన్ మార్చడంతో సోషల్ మీడియా మారుమోగిపోతోంది. ఆ ఇద్దరు టాలీవుడ్ హీరోయిన్లతో ఆయనకు గ్యాప్ వచ్చిందా లేక ఇంకేదైనా కారణముందా? టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ చేసిన కామెంట్స్ కొత్త వివాదానికి తెరతీశాయి. తెలుగు హీరోయిన్లకు అవకాశం ఇస్తే ఏం జరుగుతుందో అర్థమైంది. ఇకపై తెలుగు హీరోయిన్లను ఎంకరేజ్ చేయము అంటూ డ్రాగన్ మూవీ ఈవెంట్ వేదికగా ఆయన చేసిన కామెంట్స్ కాంట్రవర్సీ అవుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లకి అవకాశాలు ఇవ్వరన్న కంప్లైంట్ ఉండనే ఉంది. ఇలాంటి టైంలో ఎస్కేఎన్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఫన్ కోసమో లేక ఫ్లోలో మాట్లాడారో తెలియదు కానీ ఎస్కేఎన్ వ్యాఖ్యలు మాత్రం చర్చకు దారితీస్తున్నాయి. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే ఏమవుద్దో తర్వాత నాకు తెలిసింది. సో అందుకని చెప్పి ఇక నుంచి నేను తెలుగు రాని అమ్మాయిలు ఎంకరేజ్ చేయాలని. టాలీవుడ్ హీరోయిన్లలో తెలుగు అమ్మాయిలు తక్కువే, ఒకరు ఇద్దరు తప్ప అంతా పరభాషా నటీమణులే ఉన్నారు. ఇలాంటి టైంలో కొంతమంది చిన్న నిర్మాతలు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన అమ్మాయిలను తమ సినిమాల్లో తీసుకుంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. బేబీ లాంటి కల్ట్ సినిమాతో వైష్ణవి చైతన్యను పరిచయం చేశాడు ఎస్కేఎన్. తర్వాత సోషల్ మీడియాలో పాపులర్ అయిన బిగ్ బాస్ కంటెస్టెంట్ దేత్తడి హారికతో మరో సినిమా ప్లాన్ చేశాడు. ఆ మూవీ ఎంతవరకు వచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు ఎస్కేఎన్ చేసిన కామెంట్స్ టాలీవుడ్ ని షేక్ చేస్తున్నాయి. గతంలో తెలుగు అమ్మాయిలతోనే సినిమాలు చేస్తాను అని చెప్పాడు ఎస్కేఎన్. లేటెస్ట్ కామెంట్స్ మాత్రం అందుకు క్వైట్ ఆపోజిట్ గా ఉన్నాయి. తెలుగు అమ్మాయిలతో సినిమాలు చెయ్యము, అసలు ఎంకరేజ్ చేయము అని సంచలన కామెంట్స్ చేయడంతో అసలు ఏం జరిగిందో ఎవరికీ తెలియటం లేదు. ఎవరిని ఉద్దేశించి ఎస్కేఎన్ కామెంట్స్ చేశారని తెగ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. వైష్ణవి చైతన్యనా లేక దేత్తడి హారిక తీరుపై ఎస్కేఎన్ అసంతృప్తిగా ఉన్నారా అన్న టాక్ నడుస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఇక నుంచి తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ సినిమాల్లో కనిపించారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. లిమిట్ దాటి కల్ట్ సినిమాలు చేసేందుకు తెలుగు అమ్మాయిలు ఇష్టపడడం లేదన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఎస్కేఎన్ మాటలకు అది కూడా ఒక కారణం కావచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ఇష్యూ ఎటు టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.